దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అద్భుతంగా 50 దినాలు జరిగాయి. ఈరోజు ఆదివారం అండి. ఎంతమంది 50 దినాలు మరి ఆ యొక్క ఫైనల్ డే మీటింగ్ వర్తమానాలు, వాగ్దానాలు, వాక్యం, ఉపదేశం విన్నారు? మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ పేరు చేంజ్ చేయబోతున్నాడు. ఆయన క్రొత్త పేరు పెట్టాడు ఆయన. రెండోదిగా ఎంతమంది మహామహుడు అనే పాట వింటున్నారు? మహామహుడు అంటే సుప్రీం, ఆయన మించినోడు లేడు, ఆయనకి సాటి ఎవరు లేరు. ఆ పాట వింటుంటేనే, పాడుతుంటేనే నువ్వు పాట విని మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది. విని నీకు సాటి ఎవరు లేరయ్యా అని పెట్టండి కామెంట్. ఎందుకంటే దేవుడు నీకు అద్భుతమైన కృప ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈరోజు పడిపోయిన నీ జీవితాన్ని, కృంగిన నీ జీవితాన్ని, విరిగిన నీ జీవితాన్ని ఆయన కట్టి ఉన్నాడు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇంకా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఏ కష్టంలో బాధలు ఉన్నా ఒకే ఒక్క మాట నేను చదువుతున్నానండి. దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అద్భుతమైన మాట. 3వ వచనం, కుడివైపు ఎడమ వైపునకు నీ వ్యాపించదవు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకుని పాడైన పట్టణముల నివాస స్థలముగా చేయును. నీవు చాలా దీవెనకరంగా ఉండబోతున్నావు. ఆ యొక్క దేశమును స్వాధీనపరచుకోబోతున్నావు. కుడివైపు ఎడమ వైపు వ్యాపిస్తా, పాడైన నీ పట్టణం కట్టబడను. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా కట్టబడినట్లుగా ప్రభు నేను కట్టించి కుడికి ఎడమకి వ్యాప్తి చెంది ఉన్నతంగా ఉంచబోతున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చావని వాక్కు అంటే నెరవేర్చబడ్డాం. మనం దేవుని మాట ప్రకారం జీవిస్తే చాలండి. ఆయనకి మన హృదయంలో చోటిస్తే చాలు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రావని చెప్పను అయినప్పటికీ దేవునికి ఇస్తున్న వాగ్దానం, నువ్వు అనేక రీతులుగా వ్యాప్తి చెంది, అనే కుడికి ఎడమకి, రైట్ లెఫ్ట్ బ్లెస్ అంటే వ్యాప్తి చెందబోతున్నావట. దేవుడు నిన్నంత అద్భుతంగా పెట్టబోతున్నాడంట. ఇక్కడ ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం, పాడైపోయినదా కట్టేవాడు, కట్టబడును. కట్టబడుతున్నావు, కట్టబడ్డావిక, నువ్వు కట్టబడతావు, కట్టబడి ఉన్నావు. దేవునికి ఇచ్చిన చక్కటి మాటల్ని మరలా వినండి. అర్థమవుతుందా? నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడి ఈ దీవెన వ్యాప్తి చెందును. అర్థమైందా? ఈ మాటను గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. కుడికి వెడమకి ఆ మాట అనకుండా, వ్యాప్తి అంటే వ్యాప్తించడం. వ్యాధి వ్యాప్తించింది కదండి, వైరస్ వ్యాప్తించింది అంటారు కదా, బ్లెస్సింగ్ వ్యాప్తి చెందబోతుంది. కాబట్టి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈ వాగ్దానం నీ కోసం, నా కోసం. ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ నాడు, హయత్ నగర్, హైదరాబాద్లో సెకండ్ సర్వీస్ ఒక్కటి ఉండదండి. ఈరోజు వెనక దైవజనుడు మార్నింగ్ 5 to 6 ఎట్లా ఉంటుంది, 7 నుంచి 9, సాయంత్రం 5 నుంచి 9. హైదరాబాద్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఉదయం 7 నుంచి 9, సాయంత్రం 5 నుంచి 9. అద్భుతమైన ఉపవాసం యొక్క బ్లెస్సెడ్ వర్షిప్ వాక్యం ఈవినింగ్ సర్వీస్లో ఉండబోతుంది. కాబట్టి అందరు ప్రార్థన చేసుకుని, బెల్లంపల్లిలో మార్నింగ్, ఈవినింగ్, హైదరాబాద్లో మార్నింగ్, ఈవినింగ్ స్పెషల్ సర్వీస్ 5 నుంచి 9. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత, గాయాలు, నిందలు, అవమానాలను కొట్టివేసి ఆశీర్వదించి వారి బాధలన్నిటినీ కూడా తొలగించి, నింద గాయము చేతున్న వారికి సమాధాన సన్నిధి అనుగ్రహించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ, అయ్యా ఈ దినదీవెలతో అందరినీ నింపి మా అందరికీ తోడయండి. ఏ దేశంలో ఉన్న వాగ్దానం స్వతంత్రించుకుందరుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. సండే ఈరోజు యాక్చువల్గా 4 ఆరాధనలు ఉంటాయి. 5 to 6 ఎట్లుంటుంది, కానీ 7 నుంచి 9, సాయంత్రం 5 నుంచి 9 2 ఆరాధనలు అండి. ఆదివారం బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్, ఒక్క సండే సెకండ్ సర్వీస్ మాత్రమే బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్ ఉండదు. ఎందుకంటే హైదరాబాద్లో సెకండ్ సర్వీస్లో దైవజనుడి శ్రేష్టమైన వర్తమానం, మార్నింగ్ సర్వీస్లో కూడా శ్రేష్టమైన వర్తమానం. కాబట్టి బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ సంఘస్థులు అందరూ కూడా మార్నింగ్ వచ్చి అక్కడే ఉండి ఈవినింగ్ కంప్లీట్ చేసుకుని సంతోషంగా ఆశీర్వాదాలతో వెళ్ళబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.